రక్తము ద్వారా వచ్చే ఆశీర్వాదం. ఈరోజు కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభు రక్తము చాలా విలువైంది, అమూల్యమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రక్తం ఎంత అమూల్యమైనదంటే, ఆ రక్తము ద్వారా దేవుడు యేసు ప్రభువు మనకు ఏం తెచ్చాడో తెలుసా? ఏ విలువ తెచ్చాడో తెలుసా? ఏ ఆశీర్వాదం తెచ్చాడో తెలుసా? ఈరోజు కొద్ది నిమిషాలు మనం కొన్ని 7 విషయాలు ధ్యానించబోతున్నాం. వేగంగా 7 విషయాలను నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనంలో ఏమని రాయబడుతుందంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప విమోచన జరిగింది. చెప్పండి, ఏం జరిగింది? స్వరం ఎత్తి గట్టిగా చెప్పండి. పాప విమోచన జరిగింది. పాపము నుండి విడిపింపబడ్డాము. పాపం అంటారేంటి పాస్టర్ గారు? నేను ఎక్కడ పాపం చేశానంటే, ఆది కాండంలో మొట్టమొదటి మానవుడు దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసిన బొమ్మ, మట్టితో తయారు చేసిన బొమ్మను తయారు చేసి తన పోలిక చొప్పున, తన పోలికలో నరుని చేయుదాని అనుకుని బొమ్మను తయారు చేసి నాసికారంధ్రం జీవవాయువు ఊది నరుడు జీవాత్మగా మార్చాడు. మార్చబడిన ఆ మానవుడు, జీవాత్మగా మారిన ఆ మానవుడు అతని ప్రక్కనే స్త్రీని ఏర్పాటు చేశాడు. ప్రక్కటెముకని తీశాడు, స్త్రీని చేశాడు, అవ్వని పేరు పెట్టాడు, కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని ఆజ్ఞ ఇచ్చాడు, ఆశీర్వదించాడు. కానీ దేవుని ఆలోచనలకు విఘాతం కలిగించి దేవుని నుండి దూరం అయిపోయారు ఆనాడు. సహవాసం నుండి దూరం అయిపోయారు అన్నాడు. ఏదైనా తోటలో నుండి దూరం అయిపోయారు అన్నాడు. పరిశుద్ధతను దూరపరుచుకున్నారు అన్నాడు. నీతి వారికి ఉండేది, యథార్థత వారికి ఉండేది, పరిశుద్ధత వాళ్ళకు ఉండేది, సహవాసం వాళ్ళకు ఉండేది. ప్రతిదినం దేవుడు ఆదామా హవ్వా అని వారితో మాట్లాడిన ఆ మాటలకు దూరం అయిపోయారు. ఆనాడు దూరం అయిపోయిన ఆ పాపమే పరిపక్వమై ప్రజలందరి మీదకి ఆ పాపం రాగా, ఆ పాప విముక్తి చేసిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. పాప విముక్తి చేసింది యేసుక్రీస్తు. ఒక మనిషి మరొక మనిషి యొక్క పాపమును తీలేడు. తీగలడా? తీలేడు. నేను మీ పాపాన్ని తీలేను, మీరు నా పాపాన్ని తీలేరు. నా పాపమును పరిహరించగలిగిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆలోచిస్తున్నారు నా పాపాలు క్షమించండి అంటే, వాళ్ళు అంటారు నీ పాపాలు క్షమించబడ్డాయి. వెళ్ళాను. మనిషి పాపాలు ఎక్కడ తీయగలడండి? మనిషిని యొక్క పాపాలు క్షమించగలిగేవాడు, దూరపరచగలిగేవాడు, తప్పించగలిగేవాడు, విముక్తి కలిగజేయవాడు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే. ఆయన మాత్రమే విముక్తి చేయగలవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ మన పాపాలు పోగొట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. పాప విమోచన యేసుక్రీస్తు రక్తము ద్వారా జరిగింది. యవ్వన రక్తం చిందించాడు. ఆ రక్తమునకున్న విలువేంటో తెలుసా? ప్రపంచంలో మానవుడని పిలువబడుతున్న ప్రతి ఒక్కరి పాపము విమోచన జరిగింది. ఎంత విలువైంది ఆ రక్తం! ప్రైజ్ ది లార్డ్. ఎంత శక్తివంతమైంది ఆ రక్తం! ఎంత వెలకట్టలేని రక్తం అది. ఈరోజు
రక్తం తక్కువైపోయింది అనుకోండి, త్వరగా పరిగెడతాం, స్టేటస్ పెట్టేస్తాం, బి రక్తం కావాలి, బి పాజిటివ్, ఏ పాజిటివ్ కావాలి, ఏబి పాజిటివ్ కావాలి, ఎవరైనా అర్జెంటు చచ్చిపోయేలాగా ఉన్నారు, రక్తం కావాలి. మరి యేసు ప్రభువుకు బల్లెముతో ప్రక్కన పొడిచినప్పుడు అండి, ఆయన ప్రక్కలో నుండి నీరు వచ్చిందంట. నీరు అంటే ఆ బాడీలో ఉన్న రక్తమంతా బయటికి వెళ్ళిపోయింది. ఆఖరికి ఆయన వాటర్ బయటకు వచ్చింది, నీరు బయటకు వచ్చింది. అంతలాగా ఆయన మన కోసం బలి అయిపోతే దేవునికి స్తోత్రం. మనం ఆయనకు విలువేమో, ఆయన రక్తానికి విలువేమో. ప్రభు బల్ల సమీపించినప్పుడు త్వరగా పరిగెట్టుకొస్తారు, అవునా? త్వరగా పరిగెట్టుకొస్తారు. శనివారం నుండే సిద్ధపడాలి ప్రభు బల్ల కొరకు. సిలువలో ఆయన కార్చిన రక్తము, ఆయన నలగొట్టబడిన శరీరము, సాదృశ్యంగా ఉన్న రొట్టె, ద్రాక్షారసం మనం తీసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు శనివారం రాత్రి నుండే మన హృదయం సిద్ధపరచబడాలి, మన హృదయం నలగొట్టబడాలి. పరిగెట్టుకుని వస్తారు, గబగబా తీసుకుంటారు, తినేస్తారు, తాగేస్తారు, ప్రయోజనం లేదు. ఆయన రక్తపు విలువ ఎంతో తెలుసా అండి? ఆయన రక్తమునకున్న విలువ ఎంతో తెలుసా అండి? పాప విమోచన జరిగింది. ఒకప్పుడు మనం బానిసలం, ఒకప్పుడు మనం ఐగుప్తు సంబంధించిన వారం, ఒకప్పుడు మనం చీకటి సంబంధించిన వారం, ఒకప్పుడు మనం నలిగిన స్థితికి సంబంధించిన వారం. అలాంటి మనలను పాప విమోచన చేసి నలిగిన చీకటి స్థితిలో నుండి వెలుగులోనికి నడిపి ఈరోజు మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారా పాప విమోచన జరిగింది. నీవు విమోచించబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. పాప పంకెళ్ళు విడిపించబడ్డాయి, పాపపు సంకెళ్ళు విడిపించబడ్డాయి. ఐగుప్తు అనే ప్రాంతము నుండి విడిపించబడ్డావు. కట్టబడి ఉన్న ప్రతి పరిస్థితి విడిపించబడింది. పాపపు బంధకాలు నిన్ను చుట్టుముట్టాయి, కానీ యేసుక్రీస్తు మరణము ద్వారా, సిలువలో కార్చిన రక్తము ద్వారా నీకు విమోచన జరిగింది. దేవునికి స్తోత్రం. మీరు విమోచన జరిగిందిలే అన్నట్టుగా కూర్చున్నారు. మీరు పాప విమోచన జరిగిందంటే లెగిసి గంతులే చప్పలు కొట్టేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి పేరు పెట్టేటప్పటికి సభలో ఆ వ్యక్తిని పేరు ఏమండి, ఆ పేరుకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తున్నారు? గట్టిగా అరిచేస్తున్నారు. అలా మిమ్మల్ని బలవంతంగా అరమని ఏం చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా, లేదా ఆయన కార్చిన రక్తము, ఆయన రక్తమునకు ఎంత విలువ ఉందో తెలుసా? ఎంత ఘనమైనటువంటి పాత్ర వహించిందో తెలుసా? ఎంత ప్రాముఖ్యమైన పాత్ర ఆయన రక్తము వహించిందో తెలుసా? ఆయన రక్తము ద్వారా నీ నా పాపము విముక్తి కలిగింది. ఎవరి రక్తము పాప విముక్తి లేదు. కోడెల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, మేకల రక్తం కానీ పాప విమోచన లేదు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఎవరు పాపం చేశారో పాపమును బట్టి వారు గొర్రెను, మేకను, కోడెను వధించాలి. వాళ్ళ పాపం క్షమించబడింది, వాళ్ళు నమ్ముతారు. అవిశ్వాసంలో వారు స్థిరపడ్డారు. పాత నిబంధన. మరి నూతన నిబంధన అట్లా కాదు. నూతన నిబంధన మనందరి కొరకు ఒకరే గొర్రె పిల్లగా, వదకు తేబడిన గొర్రె పిల్లగా, ఆయన మరణము ద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా, ఆయన సిలువెక్కి ఆయన శరీరము నలగొట్టబడి, హల్లెలూయా, రక్తము కార్చడము ద్వారా పాప విమోచన జరిగింది. హల్లెలూయా. గమనిస్తున్నారా? నీ పాపం పోగొట్టినోడు ఎవడు చెప్పాలి? చెప్పండి. పాపము పోగొట్టిన వాళ్ళు ఎవరు? స్వతంత్రంగా బ్రతకడానికి చేసింది ఎవరు? ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. కుల మత భేదాలు లేకుండా అందరూ సమానమే అని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తున్నాము. క్షేమముగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, బలము కలిగి ఉన్నాము. యేసంటే ఎవరో తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే అదే యేసయ్య రక్తపు విలువ. ప్రైజ్ లార్డ్. మీరు రక్తం కార్చారా? నేను రక్తం కార్చానా? నా భార్య పాప విమోచన కలగాలని నేను రక్తం కారిస్తే ఆవిడికి పాప విమోచన జరిగిద్దా? లేదా నా పాపాలు పోగొట్టడానికి ఆమె రక్త క్రయదానం చేస్తే ఆమె రక్తం వల్ల నేను పరిశుద్ధపరచబడతానా? నేను విముక్తి లేదు. మనందరి కొరకు యేసు రక్తం కార్చాడు, దానివల్లే విమోచన జరిగింది. రెండవ మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్గా తీయండి. 5:9. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట, ఆయన రక్తము ద్వారా మనం పొందిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? నీతిమంతులుగా తీర్చబడడం. తలలు పైకెత్తండి, వినండి. ఏమయ్యాం మనం? చెప్పాలి. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏ నీతి లేదు, ఏ యథార్థత లేదు. మనకి నీతి ఇచ్చిన వాడు యేసయ్య. యేసయ్య రక్తం అంటే ఇంకా చాలా బాగుంటుంది. యేసయ్య రక్తమే మన నీతిమంతులుగా చేసింది. రామపత్రికలోనే ఉంటుంది, నీతిమంతుడు ఒకడు లేడు, నీతిమంతుడు అనేవాడే లేడు, ఒకడు లేడు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు అన్నాడు. మరి అటువంటి స్థాయిలో మానవుడు ఉంటే ఆ మానవుడిని నీతిమంతుగా చేసింది యేసయ్య. శుక్రవారం నేను మీకు చెప్పాను, చాలామంది రాలేదు. శుక్రవారం ఏం చెప్పానో తెలుసా? 15వ అధ్యాయంలో ఉంటుంది అది. దేవుని ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడని ప్రశ్న ఉంటుంది అక్కడ. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడో? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీతిని అనుసరించి నడిచేవాడే ఎక్కడుంటాడు? పరిశుద్ధ పర్వతం మీద. దేవునికి స్తోత్రం. మీరు అందరూ ఇక్కడే ఉండాలి. ఆమేన్, ఆమేన్. నీతిమంతులుగా చేసింది యేసయ్య రక్తం. నాలో నీతి లేదు, కానీ నీతి కలిగినదిగా చేసింది యేసయ్య రక్తం. నీతి తప్పిన బ్రతుకు ఒకప్పుడు. దావీదు అనుకున్నాను, దావీదు అంటాడు, ఇదిగో నేను నా తల్లి గర్భములో పాపములో పుట్టాను, నేను నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించింది. అవునా? అవును. యేసుక్రీస్తు మాత్రం పాపంలో పుట్టినవాడు కాదు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. భార్యాభర్తల కలయికలో పుట్టలేదు. పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి ఆయన పుట్టాడు. అందుకే ఆయనలో నీతి ఉంది, ఆయన రక్తంలో నీతి ఉంది. ఆ నీతే మనకిచ్చాడు. ఆ రక్తం ద్వారా మనకు నీతి వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి? నీతి మంతులు. బిగ్గరగా బిగ్గరగా. మీరు నీతిమంతులు. ఎందుకు మీరు నీతిమంతులు అయ్యారో తెలుసా? యేసు ప్రభు రక్తము నీ కొరకు నా కొరకు ధారపోసాడు.
హల్లెలూయా. మీ కొరకు నా కొరకు కలువరి సిలువలో రక్తము ధారపోశాడు. ఎంత రక్తమో తెలుసా? ఆఖరి రక్తము. అంటే ఇంకా శరీరంలో రక్తమే లేదు, అంత కార్చాడు రక్తం. ఆ రక్తమే నీతిగా చేసి. మూడవ మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. యేసుక్రీస్తు కలువరి సిలువలో రక్తము ద్వారా మనకి పరిశుద్ధత వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఏమొచ్చిందమ్మా? మనం పరిశుద్ధులమా? చెప్పాలి. పరిశుద్ధులమా? మనం పరిశుద్ధులమా? కాదు. కానీ యేసు ప్రభువే రక్తం చిందించాడు కాబట్టి మనకి పరిశుద్ధత వచ్చింది. ఇప్పుడు మీరు పరిశుద్ధులయ్యారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధత వస్తుంది. నా రక్తం ద్వారా పరిశుద్ధత రాదు, మీ రక్తం ద్వారా పరిశుద్ధత రాదు, కోడెల రక్తం ద్వారా పరిశుద్ధత రాదు, గొర్రె మేకల యొక్క రక్తం ద్వారా పరిశుద్ధత రాదు. మరి ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు రక్తమే పరిశుద్ధత. ఆ మాట ఎంత గొప్పదో తెలుసండి. పరిశుద్ధత అనే మాట అది చాలా గొప్ప మాట అండి. చదువుకున్నటువంటి వాళ్ళు కింద పెట్టుకుంటారు, వాళ్ళు స్టడీస్ పెట్టుకుంటారు, డిగ్రీ, బీకామ్, బిఏ, ఇంకా ఏదైతే అది సివిల్స్, లేకపోతే ఇంకొకటి. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప గర్వంగా ఫీల్ అవుతారో తెలుసా వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం చెప్తున్నాను. పాత నిబంధనలో గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును ద్వారబంధముల మీద ప్రోక్షించారు. ఎప్పుడైతే ద్వారబంధముల మీద ప్రోక్షించారో సంహార దూత వాళ్ళని దాటి వెళ్ళిపోయింది. ఎవరైతే ఆ రక్తాన్ని ప్రోక్షించలేదో వారు సంహరింపబడ్డారు. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నాను. యేసు రక్తము చేత ప్రోక్షింపబడిన మీరు పరిశుద్ధులయ్యారు. నేను పరిశుద్ధునయ్యాను. యేసు రక్తం పరిశుద్ధులుగా చేసింది. మీలో అవినీతి లేదు, మీలో అక్రమం లేదు, మీలో దేవునికి దూరమైన పరిస్థితి ఏమీ లేవు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేశాడు. ఆయన రక్తమే నిన్ను పరిశుద్ధంగా మార్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే రక్తము చిందించకపోతే నువ్వు ఇంకా పాపివే, నేను ఇంకా పాపినే, నేను ఇంకా అపవిత్రమైన వ్యక్తిని, నేను ఇంకా లోకంలో ఉన్న వ్యక్తిని. నేను పరిశుద్ధపరచబడ్డాను. అది నా యేసయ్య నా కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తం. తర్వాత మాట చెప్తాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. తండ్రి ఇష్టం ఏంటంటే అండి, సమాధానముగా ఉండాలి అని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు. కుటుంబాల్లో సమాధానం లేదు, బంధువుల మధ్య సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు. కోల్పోయిన సమాధానాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఆ రక్తమే మనల్ని సమాధానపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని కుటుంబాల్లో దేవుడు సమాధానం ఇస్తాడు. కలవరాలతో ఉన్నారా? సమాధానం ఇస్తాడు. నెమ్మది లేకుండా ఉన్నారా?
సమాధానం ఇస్తాడు. మీ జీవితాలలో సమాధానం ఇవ్వడమే దేవుని ఉద్దేశం. ఆయన రక్తము కార్చడానికి వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? సమాధానం ఇవ్వడానికి. యేసు నామములో సమాధానాన్ని పొందుకోండి. హల్లెలూయా. కుటుంబాల మధ్య సమాధానం లేదా? భార్యాభర్తల మధ్య సమాధానం లేదా? అన్నదమ్ముల మధ్య సమాధానం లేదా? అక్క చెల్లెల మధ్య సమాధానం లేదా? కుటుంబాలలో సమాధానం లేదా? సంఘంలో సమాధానం లేదా? సమాజంలో సమాధానం లేదా? యేసు నామములో సమాధానం పొందుకోండి. ఎందుకంటే యేసు రక్తం నిన్ను సమాధానపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరొక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మునుపు దూరస్తులై ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఇప్పుడు దగ్గర చేశాడు. సంధి చేసి యేసురా దగ్గర చేశాడు. కలువరి శిలువలో నా యేసయ్య కార్చిన రక్తము ద్వారా మనము ఆయన దగ్గరయ్యాం. అసలు దూరం ఎక్కడయ్యాం? దూరం ఎక్కడయ్యాం? ఆదాము అవ్వలు చేసిన పాపం ద్వారా దూరం అయ్యాం. చాలామంది అంటారు, ఆదాము అవ్వలు పాపం చేస్తే మేము దూరం అవ్వడం ఏంటండి అని. హల్లెలూయా. మరి ఆదాము అవ్వలు అక్కడి నుండి ప్రారంభమైన సంతానం, ఆ రక్తం అందరికీ ప్రవహించింది, వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఆ పాపం అందరికీ ప్రాప్తించెను అని రాయబడి ఉంది. మరి ఆ పాపాన్ని పోగొట్టేందుకై యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అభిష్టమై కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మన పాపమును తొలగించి ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నామా? చెప్పాలి. దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? దగ్గరగానే ఉన్నాం. ఎందుకు దగ్గరగా ఉన్నాం? ఆయనే మన దగ్గర పెట్టుకున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళు ఎవరు? మనుషులు. దగ్గర చేసింది ఎవరు? మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమంటాం తెలుసా? నాతో ఉంటే బాగుపడను, నాతో ఉంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందుకే నాశనం అయిపోయారు. నా దగ్గర ఉంటే నేను ఏదో చేద్దాను. మరి తండ్రి అయిన దేవుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. దూరం అయిపోయిన నిన్ను దగ్గర చేశాడు, మళ్ళా దూరం అయిపోకు. విస్తరింప చేయాలనుకున్నాడు, ఆశీర్వదించాలనుకున్నాడు. గెంటి వేయబడినటువంటి మీరు మరలా తోటలోకి రావాలనుకున్నాడు. కోల్పోయిన సహవాసాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ప్రేమను మరలా తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ఆప్యాయంగా మాట్లాడి ఆ పలకరింపు మరలా ఇవ్వాలనుకున్నాడు. అందుకనే బలి అయ్యాడు. ఇంకొకటి ఏమీ కాదు. ఇంకొక 2 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైన. వినండి, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకొచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? రాజులైన యాజక సమూహం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. రాజులైన యాజక సమూహం. నా చిన్నప్పుడు మా నాన్న, మా అమ్మ, మీరు ఏ కులానికి చెందినోళ్ళు
అని మిమ్మల్ని అడిగారనుకో, మేము రాజులం అని చెప్పండి అనేవారు. మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పించిన పాఠం ఏంటి? మీరే కులం అని ఎవరైనా అడిగారు అనుకోండి, మేము రాజులమని చెప్పండి. మమ్మల్ని అలాగే ఎవరైనా అడిగారు అనుకోండి, మేము రాజులమనే చెప్పేవాళ్ళం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మనం అందరం ఏమయ్యాం? రాజులయ్యాం. చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నారు మీరు? ఇష్టం లేదా మీకు ఆ టైటిల్? మరి చెప్పండి, మీరెవరో? రాజులు, యాజక సమూహం, పరిశుద్ధులు. ఇంకొక మాట ఏముంది అక్కడ 2:9లో? దేవుని సొత్తు అయిన ప్రజలు. దేవుని సొత్తు అయిన ప్రజలు అంటే ఎవరో? సొత్తు అంటే ఏంటి చెప్పండి? సొంతం. నా భార్య నాకు సొంతం, నా భర్త నాకు సొంతం, నా బిడ్డలు నాకు సొంతం, నా తల్లిదండ్రులు నాకు సొంతం. ఇదివరకు మనం ఎలాగ తెలుసా? సొంతమ్మేనా అద్దమ్మ అనేవాళ్ళు. మేము ఏమనేవాళ్ళు? సొంతమ్మనే అద్దమ్మ అనేవాళ్ళం. అంటే మాకు తెలిసేది కాదు, అలాగా మాట్లాడేవాళ్ళు. చిన్నప్పుడు ఎవరికి తెలుసు? నాకేం, మీకు కూడా అలాగే మాట్లాడి ఉంటారు, రైట్? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగును. సొత్తు అంటే దేవుని దగ్గరగా సొంతమైన పిల్లలు. ఎవరో? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులు, రాజులు, పరిశుద్ధత కలిగిన వారు, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఇవన్నీ మనకి ఎందుకు వచ్చాయి తెలుసా? యేసు రక్తము వలన. యేసు రక్తము వలన, యేసు రక్తము వలన, యేసు క్రీస్తు కలువరి శిలువలో కార్చిన రక్తము వలన మనము రాజులు, యాజక సమూహం, పరిశుద్ధులు, సొత్తైన ప్రజలు. ఆయన రక్తం కార్చకపోతే ఇది రాదు. పాపమే, అపవిత్రతే, మోసమే, దూరస్తులైన ప్రజలే. ఆయన రక్తం ద్వారా ఇవన్నీ జరిగాయి. చివరిగా 7వ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చివరిగా ఏంటో తెలుసా? యేసయ్య రక్తము ద్వారా సాతాను మీద విజయం పొందాం. గట్టిగా చేతులు పైకి. సాతాను మీద జయం. సాతాను మీద జయం పొందాం మనం, విజయం పొందాం మనం. సాతాను ఓడిపోయాడు, మనం విజయం పొందాం. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఓడిపోయాడు, మనం విజయం పొందాం. ఎందుకు? యేసుక్రీస్తు రక్తము మనకు జయ జీవితాన్ని ఇచ్చింది. ఇంకొక మాట ఏంటంటే, దేవుడు తానే తన గుడారముగా ఉండి మనలను కాపాడుచున్నాడు అనే మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ మాట 7వ అధ్యాయం. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును కప్పును. చేతులు పైకెత్తి మనం ఒప్పుకోవాలి ఈ మాట.
ఒప్పుకోండి. దేవా, నీవే నీ గుడారము నా మీద ఉంచి నన్ను కాపాడావు. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ఇంకొక మాట కూడా ఉంది. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 2 విషయాలు మీకు చెప్తున్నాను. దేవుడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుడు గుడారాన్ని మీ మీద కప్పుతాడండి. ఆమెన్ చెప్పండి. గుడారమును కప్పుతాడండి. తానే తన గుడారమును కప్పుతాడు. రెండో విషయం కనబడుతుంది, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనలను దేవుడు తన గుడారం చేత కప్పుతాడు, తన రక్తము చేత కప్పుతాడు. తన రక్తము వలన మనకి ఏం జరుగుతుంది? సంపూర్ణ విముక్తి కలుగుతుంది, కన్నీరు తొడవబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. 2 చేతులు పైకెత్తి, నీ గుడారం నా మీద కప్పినందుకు స్తోత్రం. ప్రార్థన చేయండి. నీ గుడారం నా మీద కప్పినందుకు స్తోత్రం. ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసే దేవుడిగా నువ్వు ఉన్నందుకు స్తోత్రం. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి.